విరాట్ విశ్వకర్మణే నమః. శ్లోకం. న భూమిర్న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మా న చ విష్ణుః న చ రుద్రశ్చ తారకాః సర్వశూన్యనిరాంబం స్వయంభూ విశ్వకర్మణః. తాత్పర్యం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే త్రిమూర్తులు, ఇంద్రుడు, సూర్యచంద్రులు, నక్షత్రములు అనేవి ఏవియూ లేనప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంతట తానుగా సంకల్ప ప్రభావం చేత అవతరించినవాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునికే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుడు, సహస్రశీర్షుడు, సుగుణబ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంత నామములు మరియు అనంత రూపములు కలవు. ఆ పరబ్రహ్మమే ప్రజాపతి విశ్వకర్మ అని కృష్ణ యజుర్వేదమున చెప్పబడి ఉండెను. ఆయన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య అనడి 5 ముఖములతో ఆవిర్భవించినాడు. విశ్వకర్మ అనగా విశ్వకర్మ విశ్వస్య యస్య కర్మసః విశ్వకర్మ అనిరోక్తికి దీని భావం. ఈ సమస్త విశ్వమును చేయు ఆ వ్యక్త పరబ్రహ్మతత్వ స్వరూపం అని. నిజానికి విశ్వకర్మ పరమాత్మునికి ఎటువంటి రూపము, గుణము లేదు. కానీ మనము చూడదగినది మరియు చూడలేనిది అన్ని రూపములు ఆయనే అయి ఉన్నాడు. అందుకే ఆయనను దేవతలు, యోగులు, తాపసులు నిరాకార, సాకార, సగుణ, నిర్గుణ, అవ్యక్త పరబ్రహ్మముగా భావించి ఆయన జ్యోతిస్వరూప సాక్షాత్కారానికై తపిస్తూ ఉంటారు. మరి మనం కొలిచే రూపం అంటారా? అది కేవలం అందరూ దర్శించి మదిలో నిల్పుటకు ఏర్పరిచిన సాంకేతిక ప్రతిమ మాత్రమే. సాధకులకు ఈ రూపం అక్కరలేదు. ఓంకారం విశ్వకర్మ. భగవానుడు ఏ పురాణంలోనూ కనిపించడు. నిరాకార స్వభావమున ఋగ్వేదంలో మొదటిగా అకారం, యజుర్వేద మధ్యమంత్రము, మధ్య అక్షరం ఉకారం ఉ, సామవేదం చివరి మంత్రం చివరి అక్షరం మకారం. ఈ 3 అక్షరాల ద్వారా అథర్వణ వేద సర్వాన్ని అనుసరిస్తూ ఓంకారం ఉద్భవించింది. ఆ ఉ మా అను బీజాక్షరముల కలయికతో కూడిన నిరాకారమే ఓం అను అక్షరమే పరబ్రహ్మ విశ్వకర్మగా సర్వశక్తికి మూలాది దేవతగా ప్రకాశించుచున్నది. కావుననే సర్వదేవతలకు, సర్వశక్తులకు మూలమైన వాడు ప్రణవాత్మక పరబ్రహ్మ అయి ఉన్నాడు. కావుననే ఏ నామముకైనను, ఏ మంత్రమునకైనను పరబ్రహ్మ సంకేతమైన ఓం అను ప్రణవము చేర్చి ఉచ్చరించెదము. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమైన, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రమైన, లేదా స్త్రీ పురుష దేవతలలో ఎవరిని ధ్యానించినా మొదట ఓం అను పరబ్రహ్మ స్వరూపమైన విశ్వకర్మ నామమును చేర్చనిదే ముక్తిని పొందలేము. విశ్వమును చేసిన వాడిని విశ్వకర్త అనవలెను. కానీ విశ్వకర్మ అని ఎందుకు అనవలసి వచ్చింది? ఏమిటి కర్మ పదయోగ విశేషమని సందేహము కలిగిన ఎడల మన యోచనా శక్తే దీనికి సమాధానం చెప్పగలదు. ఈ చరాచర జగత్తులోని పరమాణువు మొదలుకొని అండపిండ బ్రహ్మాండాదుల వరకు కర్మ వలననే వాటి వాటి విధులను నిర్వహిస్తున్నాయి. నిరంతర కర్మయే దేనినైనా పుట్టించుట, జీవింపజేయుట, లయమునొందించుట జరుపుచున్నది. ఆ కర్మ ప్రతిరూపమే పరబ్రహ్మ అని విశ్వకర్మ పరమాత్ముని గురించి ఋగ్వేదములోను, యజుర్వేదములోను సృష్టికర్తగాను, అథర్వణ వేదంలో
ఆహార ప్రదాతగాను వర్ణించడం జరిగింది. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్తయనే ఏ పురాణములోనూ కనిపించదు. పురాణాలలో లేకపోవడానికి కారణం ఏమిటనగా, మొదట వేదసారమంతా కలిసి ఒకటిగా ఉండేది. దానినే తొలివేదం అంటారు. ఈ తొలివేదం నుండి మలివేదంగా విడగొట్టినప్పుడు రచించే సందర్భంలో కొంత మార్పులు చేసి రాయటం జరిగినది. ఆ తర్వాత 4 వేదాలుగా అవతరించిన వాటిని అర్థం చేసుకోలేకనో చదవలేకనో కొందరి స్వార్థ బుద్ధితో విశ్వకర్మ భగవానుణ్ణి సృష్టికర్తగా పరమాత్ముడిగా పురాణములో ప్రస్తావించలేకపోయారు. కానీ నిత్యసత్యములైన వేదములలో మాత్రం సకల చరాచర సృష్టికి మూలం శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడే అని అభివర్ణించబడి జరిగింది. విశ్వకర్మ పూజ గురించి కొంచెం తెలుసుకుందాం. హిందూ మతంలో విశ్వకర్మకు విశేష ప్రాధాన్యత ఉంది. విశ్వకర్మను దేవతల శిల్పిగా పూజిస్తారు. ప్రపంచంలోనే తొలి ఇంజనీర్గా గుర్తింపు పొందిన విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలు కార్యాలయాలు, కర్మాగారాల్లో విశ్వకర్మ పూజలు నిర్వహిస్తారు. భగవాన్ విశ్వకర్మ జయంతి ఫిబ్రవరిలో మహారాష్ట్ర, గుజరాత్ మరియు రాజస్థాన్లలో జరుపుకుంటారు. ఇతర ప్రాంతాలలో సెప్టెంబరు నెలలో విశ్వకర్మ జయంతి జరుపుకుంటారు. సెప్టెంబరు నెలలో వచ్చే విశ్వకర్మ జయంతి తిథి నాడు మహారాష్ట్రలో విశ్వకర్మ పూజగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. హిందూ సంస్కృతిలో కన్యా సంక్రాంతి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో విశ్వకర్మను పూజిస్తారు. బీహార్, బెంగాల్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పండుగను అతి ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పుణ్యస్నానాలు ఆచరించి మరియు ధ్యానం చేయడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం మరియు ప్రగాఢ విశ్వాసం. విశ్వకర్మ భగవానుని ప్రత్యేక పూజలతో పూజించడం వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు. విశ్వకర్మ పూజ సెప్టెంబరు 2024న ఎప్పుడు వస్తుంది? పంచాంగం ప్రకారం సెప్టెంబరు నెలలో విశ్వకర్మ పూజా దినోత్సవం జరుపుకుంటారు. సూర్యభగవానుడు కన్య రాశిలోకి ప్రవేశించినప్పుడు విశ్వకర్మ పూజ పండుగను జరుపుకుంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న వస్తుంది. అయితే ఈ ఏడాది ఈ పండుగ తేదీ విషయంలో కొద్దిగా గందరగోళం నెలకొంది. ఎందుకంటే సెప్టెంబరు 16వ తేదీన సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యా రాశిలో సూర్యుని సంచారం సెప్టెంబరు 16న రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. అయితే హిందూ మతంలో ఉదయ తిథికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా విశ్వకర్మ పూజను సెప్టెంబరు 17వ తారీఖు 2024న మాత్రమే నిర్వహిస్తారు. కన్యా సంక్రాంతి 2024న ఎప్పుడు సెప్టెంబర్ 15 వరకు సూర్యభగవానుడు సింహరాశిలో ఉంటాడు. సెప్టెంబరు 16న సూర్యుడు రాత్రి 7:12 గంటలకు 7:12 కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు కన్యా సంక్రాంతికి నాంది పలికింది. కన్యా రాశిలో ఉండగా సూర్యుడు సెప్టెంబర్ 26న హస్త నక్షత్రం మరియు అక్టోబర్ 10న చిత్ర నక్షత్రం నుండి వెళతాడు. ఈ ప్రవర్తనాలు జ్యోతిష్య గణాలకు మరియు ఆచారాలకు ముఖ్యమైనవి. పుణ్యకాలము మరియు మహాపుణ్యకాలము. కన్యా సంక్రాంతి నాడు ఆచారాలను నిర్వహించే శుభ సమయాన్ని పుణ్యకాలం అంటారు.